రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండు? ఒకవేళ నిజంగానే అధిష్టానం తప్పు చేసినా కానీ ఆ తప్పు ఎవరు మోయాలి? అధిష్టానానికి మరక అంటకుంటే ఏదైతుందో ఈ పొరపాటు మాతో జరిగింది అని చెప్పుకోవాలి. కానీ ఏదైతుందో ఈయన చేసిన తప్పు ఏదైతుందో అధిష్టానం మీద రుద్దే ప్రయత్నం చేస్తాడే. ఇదేనా మీ బాధ్యత? జీవన్ రెడ్డి పార్టీ మార్చే విషయంలో ఏఐసిసి ఢిల్లీ నుంచి ఎవరు మీతో కాంటాక్ట్ కాలేదు. ఒకవేళ ఢిల్లీ అంటే మీరు 41 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కుటుంబానికి విధేయతగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి నిర్ణయం వెనుక ఢిల్లీ పెద్దలు ఎవరు రాలేదనే అంశం ఏముందా? ఇప్పుడు వాస్తవంగా ఏదైతుందో 4 దశాబ్ద అనుబంధం నేను తెంచుకోవటం నాకు బాధాకరంగా ఉండేది. నేను చెప్పాను, ఐ టోల్డ్ నేను ఇప్పుడే చెప్తున్నా. మళ్ళీ నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆధిపత్యం కోల్పోయింది, రాష్ట్ర ప్రభుత్వం పైన ఆధిపత్యం కోల్పోయింది కాబట్టి వీళ్ళకి ఇటువంటి పరిస్థితి కొనసాగుతుంది. దాని బాధ్యత ఏదైతుందో అధిష్టానం కూడా తమ నిర్లప్తత వల్ల వైఫల్యాన్ని కూడా వాళ్ళు సరి చేసుకోవాలి. అంటే చివరిగా జీవన్ రెడ్డి ఓటమి చెందిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి ఫోన్లో మాట్లాడారు. జీవన్ రెడ్డి గారు తొందరపడద్దు, మీకు మంత్రి పదవి ఇస్తానంటూ కూడా చెప్పారంటూ కూడా నిన్న అచ్చా నేనేమంటున్నా, ఆయన నా కాల పరిమితి ముగిసిపోయిందయ్యా. నా పదవి ఇచ్చకపోతే పక్కన పెట్టి 20 మాసాలు గడిచి నాకేం పదవి ఇస్తానో నువ్వు నాకు తెలియదు, కానీ నా గురించి మర్చిపో నువ్వు. నేను పదవి గురించి వాళ్ళు ఆలోచన చేస్తలేను. నేను పదవి గురించి ఆలోచన చేస్తలేను. ఆయన ఎన్నడూ ఆలోచన చేసి నాకు తెలియదు. ఆయన ఎన్నడూ ఆలోచన చేసి నాకు తెలియదు అంటూ ఆయన ఇవాళ ఇది మీరు ఏం మాట్లాడుతున్నా నాకు తెలియదు బాబు. నేను ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ 28 మాసాలు నేను కాంగ్రెస్ పార్టీలో కొనసాగినాయా? 28 మాసాలు కొనసాగిన నాకు ఇవాళ పదవి గురించి నేను మాట్లాడడం లేదు. నా కాల పరిమితి ముగిసిపోయింది. కాంగ్రెస్ పార్టీతో నాకు తెగదెంపులు అయిపోయినాయి. నేను పదవి గురించి మాట్లాడటం లేదు. నీ దుకాణం మంచి చేసుకుని నీ పార్టీ సక్రమంగా నడుపుకో. చివరిగా బీఆర్ఎస్ పార్టీలో జీవన్ రెడ్డి ఎట్లా ఉండబోతున్నారు? అది ప్రజలు నిర్ణయం చేస్తారు. ప్రజలు నిర్ణయం చేస్తారు. ఎప్పుడు జాయిన్ అవుతున్నారు సార్? ఇట్ డిపెండ్స్. ఇప్పుడు కేసీఆర్ గారి యొక్క సమయాన్ని కోరడానికి రావడం జరిగింది. కేసీఆర్ గారు ఏదైతుందో జగిత్యాల బహిరంగ సభ ఏర్పాటుకు సమయం ఇవ్వడానికి వారు ఇన్ ప్రిన్సిపల్ అంగీకరించిండ్రు. సభ సమావేశం ఏర్పాటుకి ఏదైతుందో నిర్ణయం తీసుకున్న తదుపరి వారి నిర్ణయం మేరకు ముందుకు పోతుంది. ప్లీనరీ ముందు ఉండే అవకాశం ఉంటుంది. వారి నిర్ణయం మేరకు ఉంటుంది. కేసీఆర్ గారి యొక్క నిర్ణయం మేరకు అది. మీరు చాలా సీనియర్ పార్టీలో, మీతో పాటు ఇంకా సీనియర్లు వచ్చే అవకాశం ఏముంటుందా? నేను ఎవరితో డిస్కస్ చేయలేదు. నాకు ఎటువంటి ఒక కాన్స్పరసీ లేదు. నేను ఏదైతుందో నేను ఒంటరి పోరాటం చేస్తున్నా. నేను ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తున్నా. నేను ప్రజా సంక్షేమం కొరకు పాటుపడతా. నా సుదీర్ఘ ప్రజా జీవితం ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తున్నా. ప్రజల పక్షాన్ని నిలబడి పనిచేస్తాను. సాధారణంగా అధికార పార్టీలో ఉన్నటువంటి వారు, ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి వారు అధికార పార్టీలోకి వస్తుంటారు. మీరు మాత్రం అధికార పార్టీలో ఉండి ప్రతిపక్ష పార్టీలోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాన్ని బట్టే మీరు ఊహించండి అది నేను అట్లా ఎందుకు చేస్తున్నా అని చెప్పని. యువర్ రైట్. సాధారణంగా ఏదైతుందో ప్రతిపక్ష పార్టీకి వెళ్ళి అధికార పార్టీకి మారడానికి ప్రయత్నం చేస్తున్నాను. నేను అధికార పార్టీకి వెళ్ళి ప్రతిపక్ష పార్టీలకు పోయే ప్రయత్నం చేస్తున్నాను చెప్పారంటే అధికార పార్టీ వైఫల్యాలను ఏదైతుందో నేను ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయాలి భావనతో చెప్పంటున్నాను. నేను ఆల్వేస్ ఐ స్టూడ్ బై ది పీపుల్. ఐఎమ్ గోయింగ్ టు స్టాండ్ విత్ ది పీపుల్. రైట్. థ్యాంక్ యూ.